మళ్ళీ మాట్లాడతాను. పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. మాట్లాడండి సార్. పల్నాటి గారు నమస్తే అండి. నమస్తే అందరికి. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ట్రావెల్ ఉన్నా, ఒక బయట ఇచ్చి నేను వెళ్ళిపోతాను. బేసిక్ గా నేను చూసిన సోషల్ మీడియా ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో జరుగుతున్న వారు ఏదైతే కనపడతా ఉందో సోషల్ మీడియాలో, బేసిక్ గా చూస్తే వాళ్ళు చేసింది రెండు పార్టీలు కూడా దొందే. వాళ్ళు ఏదో ప్రజల దగ్గర పోయి మేమేదో గొప్పగా పరిపాలన చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం తప్పితే అక్కడ ఏం జరగట్లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసినా కూడా, తర్వాత ఇప్పుడు సంవత్సరం 14 నెలలు కాంగ్రెస్ పాలన చూసినా కూడా, రెండు కూడా ఫెయిల్యూర్ ప్రభుత్వాలే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసాం, ఏ హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వందల కొద్ది హామీలు, తర్వాత 6 గ్యారెంటీలు, రుణమాఫీ, ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొదలు పెడుతున్నారు, దాన్ని వదిలేస్తున్నారు తప్పితే అంతకంటే ఎక్కువ ఏమీ కనపడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు చేసేది శూన్యం. అభివృద్ధి గాని సంక్షేమం గాని చెప్పుకోవడానికే పేరుకు మాత్రమే ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో, ఇదంతా కూడా మరి దాంట్లో ఆ రెండు పార్టీల గురించే పెట్టారు కదా. తప్పితే మరి బీజేపీ పాలన గురించి ఎందుకు చెప్పలేదండి? దాంట్లో వీళ్ళంతా ఏంటంటే ఆ రెండు పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో చూపించుకోవాలి, మేము గొప్ప పని చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టిందో డెఫినెట్ గా వాళ్ళకి మరి బ్యాక్ ఫైర్ అయినట్టే కదా. వాళ్ళకే బ్యాక్ ఫైర్ అయిపోయింది, అనవసరంగా పెట్టుకున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో కూడా కాంగ్రెస్ పాలన మరి మూసినట్టే. ఎందుకంటే ఏ ఎన్నికల్లో జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది, మరి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధాన శత్రువు ఎవరంటే, ప్రధాన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. రేపొద్దున వచ్చే ఎన్నికల్లో ఏ సంస్థాగత ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలని ఓడించి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రేమ, అభిమానం. ఎందుకంటే మోడీ గారు ఏదైతే చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా 5 years లో కూడా అదే జరుగుతా ఉంది. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా రైల్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఏది తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే మోడీ గారి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా ఉన్నారో ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలు చేసే ఏదైతే నాటకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్ గా దీనికి మరి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. అందరూ మనకు తెలుసు, అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు సాధించిందో ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఉండే అన్న, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ ఏదైనా కూడా నేను అనుకుంటా ఒక బస్సు ఒకటి కొద్దిగా సక్సెస్ అయినట్టు కనబడతా ఉంది. దాంతో పాటుగా ఏదో గ్యాస్ పథకం, మిగతా దగ్గర 9 నుంచి 10 అంశాలు ఇవన్నీ జస్ట్ టచ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, పెట్టుబడులు లేవు. ఏదో మళ్ళీ మొన్న పెట్టుబడులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. అది ఎప్పటివరకు రియాలిటీలోకి వస్తుంది, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎంతమందికి జాబ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అది క్లారిటీ లేదు. కాకపోతే మీడియాలో మాత్రం గొప్పగా పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తుందో, ఏ విధంగా పోరాటం చేసి గెలుస్తుందో మీరందరూ చూస్తూ ఉంటారు. రైట్. సతీష్ గారు, ఇప్పుడు ఏడాది కాకముందే ప్రజా వ్యతిరేకతకు ఈ సర్వే పరాకాష్ట అనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్ ఈ సర్వేను హైజాక్ చేసింది అనుకుంటున్నారా, లేదంటే హైదరాబాద్ ప్రభుత్వానికి నిజంగానే చెడ్డ పేరు వచ్చింది అనుకుంటున్నారా?